వెనక బోల్ట్ ఊడిపోయిందా. మైలేజ్ వచ్చేసి 25 వస్తుంది దీనిది. సో ఆఫ్టర్ స్మాల్ 3 hours లంచ్ బ్రేక్. మా హెల్మెట్ వైజర్ క్లీనర్లు ఇవి. సో ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అయితే పడింది, థర్డ్ది. ఎక్కడ బంక్ దగ్గర గడ్లో కూర్చుని ఏం చేయాలి తెలియక నిద్ర అయితే బాగా వస్తుంది. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. సాడిల్ బ్యాగ్స్, టైల్ బ్యాగ్, చాలా బల్కీగా ఉంది. చీకట్లో ఏం కనిపించట్లేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లగేజ్ సిస్టమ్. లెట్స్ డూ ద ఇండియన్ ఇన్సూరెన్స్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ క్రిషాన్ వెల్స్. సో సౌత్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ అయితే అవ్వింది, చేస్తున్నాను. ప్రజెంట్ టైమ్ ఈజ్ 4:35. ఇట్స్ 5 o'clock. స్టార్ట్ అయితే అవుతున్నాం ఇప్పుడు. సో స్టార్ట్ అయితే అయ్యాను. రైడ్ అయితే నజీర్ ఇంటికి వెళ్ళి ఫస్ట్ అక్కడ నుండి ఇద్దరు కలిసి. ప్రజెంట్ ఇదైతే సౌత్ ఇండియా రైడ్. ఇది అంటే తెలంగాణ స్కిప్ చేసాము. సౌత్ ఇండియాలోనే తెలంగాణ, గోవా కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మన ఆంధ్ర. ఇక్కడ నుండి ప్రజెంట్ ఈరోజు అయితే డైరెక్ట్ బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాము. బెంగళూరు నుండి స్టే చేసి బెంగళూరులో నెక్స్ట్ మైసూరు, ఊటీ అలా ప్లాన్ అయితే మొత్తం. సో రౌండ్ ట్రిప్ లాగా రామేశ్వరం ఇవన్నీ తిరిగి ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకున్నాం. బైక్ అయితే రిజర్వ్లో ఉంది మొత్తం. ఫిల్ చేసి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది. ప్రతి చోట బిల్ అయితే తీసుకుంటాను. కొట్టించిన తర్వాత 0 ఉంది. ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి కూడా మనం రీసెట్ అయితే చేద్దాం. రీసెట్ అయితే చేస్తాను, మొత్తం ఫుల్ చేసేసాను. సో 16-20 అయితే పట్టింది. సో రేంజ్ అయితే 500 వస్తుంది. ఫుల్ ట్యాంక్ అయితే చేపించాను, 0 చూపించాను. భోజనం అండి, అన్ని దారిలోనే, దారిలోనండి, దారిలోనే అంతా. మొత్తం రూమ్లో అన్నీ మన బుక్ చేసుకోవడం అన్నీ అంతే దారిలోనే. అంకుల్ ఆస్కింగ్ ఎక్కడికి, ఎందుకు, అవసరం ఏంటి అంత దూరం అంటున్నారు. సో స్టార్ట్ అయితే అయ్యాను. పెట్రోల్ కూడా అయిపోయింది. నజీర్ ఇంటికి వెళ్ళాలి. 0 అయితే చేస్తాను. ట్రిప్ 1, ట్రిప్ 2 కూడా. సో ఫ్యూయల్ కొట్టించిన ప్రతిసారి ట్రిప్ 1 రీసెట్ చేసుకుని ట్రిప్ 2 హోల్ ట్రిప్కి రీసెట్ చేస్తాను. హిమాలయన్ కూడా అంత సెట్ అయిపోయింది. డ్యూక్ ఇలా ఉంది. ఫస్ట్ టైం మన బైక్ ఒక దానికి సాడిల్ బ్యాగ్స్, ఫుల్ లగేజ్ సిస్టమ్. అంటే దానికి కూడా ఫుల్ లగేజ్ సిస్టమ్ అయితే వేసాం. ట్రైపాడ్స్ అయితే బాగా లాంగ్ కాబట్టి సైడ్ని పెట్టేస్తాం. సో స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుండి. సేమ్ స్టోరీ. 4కి స్టార్ట్ అవ్వాల్సింది, 6 అవుతుంది. 5:45 రైట్ నౌ. నజీర్ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఊర్లో అందరూ దారుణంగా చూస్తున్నారు, ఊర్రు అన్నట్టు. సో ఫాస్ట్గా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో మొబైల్ హోల్డర్ అయితే సెట్ చేశాను కానీ ఫోన్ పెట్టాను అప్పుడే, ఎందుకంటే మనకి ఆల్రెడీ రూట్ తెలుసు కాబట్టి వేస్ట్. ఇక్కడ నుండి రావులపాలెం వెళ్ళి హైవే అయితే ఎక్కాలి. అక్కడ నుండి మనకి బెంగళూరు మొత్తం ఇక్కడ నుండి 900 అరౌండ్ అయితే వస్తుంది బెంగళూరు. 4కి అందుకే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. నైట్ అయ్యేటప్పటికి వెళ్తామని 6 అయిపోయింది. ఫాస్ట్గా పోవాలి. నజీర్ బైక్లో పెట్రోల్ అయితే ఫిల్ చేయడానికి అయితే వచ్చాం. సేమ్ హీడ్కి 1600 అయితే పట్టింది, మంది 1620. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంక కంటిన్యూ రైడే. సో హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం. ద బ్లడీ సేమ్ హైవే, హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెళ్ళిన అదే హైవే. మనం విజయవాడ నుండి చెన్నై రోడ్డుకి అయితే వెళ్ళిపోతాం. నెల్లూరు, తిరుపతి అలా వెళ్తాం. హైదరాబాద్ అయితే విజయవాడ నుండి రైట్, ఇది లెఫ్ట్. ఇక్కడ నుంచి కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతాం హైవే కాబట్టి.
గ్లౌజ్ ఇంకా వేయలేదు. అక్కడ నా గ్లౌజ్ వేసుకొని కొట్టేస్తే ఇక 100 కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ మనం బ్రేక్ తీసుకుంటే బెస్ట్. వెనక బోల్ట్ ఊడిపోయిందా? ఓరి అమ్మాయి రా, నీ నెంబర్ ప్లేట్కి నీకు వచ్చి రావట్లేదు. ఇప్పేసే మొత్తం ఇప్పేసి విజయవాడలో ఎక్కడన్నా ఆగి కొందాం. షాపులు తీయరు కదా ఇంకానే. 80 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇది లిమిట్ టపాటప్ప పడిపోతుంది. పడుతుంటే 120, 130 పడుకుంటే 3.5 లీటర్ పర్ 100 కిలోమీటర్ అంట. అంటే ఆల్మోస్ట్ 30 కన్నా తక్కువ. ఇలా వస్తే మైలేజ్ అయినట్టే. 25, 26 వస్తుంది, అదే బెస్ట్. ఇంకా 30 వస్తుంది 110, 120 వెళ్ళినా కూడా. 120 క్రాస్ అవుతుంటే ఇక రక్తం తాగినట్టు తాగేస్తుంది ఇది. నెంబర్ ప్లేట్ బోల్ట్ ఊడితో పడిపోయింది. సో నెంబర్ ప్లేట్ లేదు కనుక బోల్ట్స్ కూడా తీసుకోవాలి. సెకండ్ టైం అప్పుడు మారేడుమిల్లిలో కూడా పడిపోయింది బోల్ట్. మళ్ళీ చేపించాం, మళ్ళీ పడిపోయింది. మళ్ళీ బోల్ట్స్ లూజ్ అయిపోయినాయి. ఈసారి నేను చూసాను, అప్పుడు చూడలేదు. సో తీసాం బోర్డు. ఇప్పుడు ఇన్స్టెంట్గా బోర్డు కూడా చేయడం అవడం అయ్యండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. కాఫీ కూడా ఉంది. కాఫీ వేసి బ్రేక్ఫాస్ట్ వేసి అంతా రైడ్ స్టార్ట్ అయితే చేద్దాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాము. సో బైక్స్ అయితే ఇలా ఉన్నాయి. లగేజ్తో ఫస్ట్ టైం నా బైక్ అయితే లగేజ్తోనే. ఎప్పుడు నజీర్ బైక్కే లగేజ్, మన బైక్ అయితే లేదు. సో 2 బైక్స్ అయితే ఫుల్ లగేజ్. పక్కుండ్రా, ఆల్మోస్ట్ సేమ్ బ్యాగ్స్. అది బైకింగ్ బ్రదర్హుడ్, ఇదైతే రైనాక్స్. ఆ 2 పైన బ్యాగ్స్ అయితే 2 సేమ్ వియాటారా. సో స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇక్కడ నుండి టిఫిన్ చేసి టైం ఈజ్ 8:40. 40 మినిట్స్ అయితే వేస్ట్ చేసాం ఇక్కడ. మైలేజ్ వచ్చేసి 25 వస్తుంది దీనిది, 120లో కొడుతుంటే. ఇది నా డొక్కు మొబైల్, ఎప్పుడో 7-8 ఇయర్స్ ముందుది. ఓన్లీ 7-8 కూడా కాదు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 8 ఇయర్స్ ఓల్డ్ ఇది. 8 ఇయర్స్ ఓల్డ్ మొబైల్. సో ఓన్లీ మ్యాప్స్ కోసం అయితే దీన్ని తీసుకొచ్చాను. ఇది పడిపోయినా ఏమైపోయినా నాకు ఏ ప్రాబ్లం ఉండదు ఇదైతే. సో అందుకని ఇది పెట్టాను మ్యాప్స్కి. నార్మల్ ఇప్పుడు నేను యూజ్ చేసే ఫోన్ అయితే అది కొద్దిగా కాస్ట్లీ కాబట్టి ఇందులో పెట్టి అది పడిపోయినా ఏదన్నా జరిగినా మనం ఏం చేయలేము. ఈవెన్ డిస్ప్లేలు అవి ఏదన్నా అయినా 30,000-40,000 అవుతాయి. 12 hours 38 minutes అయితే చూస్తుంది. 662 కిలోమీటర్స్, 9:14 అయితే రీచింగ్ టైం. సో ఇక్కడ నుంచి కొద్దిగా ఫాస్ట్గా అనుకోండి. ఇప్పటి వరకు కూడా చాలా ఫాస్ట్గా వచ్చాము. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ అలాగే కంటిన్యూ చేస్తాము. ఎందుకు వచ్చిన బలిరా అంబడేనరా, నెంబర్ ప్లేట్లు కూడా ఉండవు ఈ అమ్మ. ఎప్పుడు చూడు ఈ అమ్మాయిలో కింద నుంచి తీసిండి జిప్పు. డబ్బన్న వాళ్ళు ఇంతరా. సో మళ్ళీ నెంబర్ ప్లేట్ బోల్ట్లకి అటు ఇటు 4 షాపులు తిరిగి నజీరుద్దీన్ షేక్ తెచ్చుకున్నాడు, బిగించుకుంటున్నాడు. ఇవి ఊర్లో పడిపోతాయో చూద్దాం. స్పేర్ తెచ్చుకున్నాడు అందుకే నమ్మకంతో. నీ బోర్డుని కాపాడుతాను మా వెనకుండి. విజయవాడ అయితే ఎంటర్ అయ్యాము. మనం పైనుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు, అంటే ఎంటర్ అయ్యాము ప్లస్ వెళ్ళిపోతున్నాము కూడా. ఇలా మనం కింద నుంచి వెళ్ళి రైడ్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్తాం కదా. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటు చెన్నై రూట్ నుంచి వెళ్తాం. నెల్లూరు వరకు వెళ్ళి అది కూడా చెన్నై రూట్ నుంచి మళ్ళీ తిరుపతికి కట్ అయిపోతాం. టైం వచ్చేసి 10 అయింది. 8కి విజయవాడ క్రాస్ అయిపోవాలనుకున్నాం. యాక్చువల్గా మేము 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కాబట్టి అలాగే తీసుకున్నాం. కానీ మేము స్టార్ట్ అయిన టైంకి కూడా మేము చాలా కవర్ చేస్తాము. అప్పటికే వెళ్ళిపోవచ్చు 8 అప్పటికి, అంటే 8 అయ్యేలోపు విజయవాడ క్రాస్ చేయొచ్చు. బట్ ఇంకా టిఫిన్కి ఆగాము. దాని తర్వాత నెంబర్ ప్లేట్ దగ్గర ఒక 1/2 అవర్ అలా లేట్ అయిపోయింది. లేకపోతే వాటికి ఎప్పుడో విజయవాడ క్రాస్ అయిపోదాం. ఇంకా నెల్లూరు 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 12:30. మధ్యలో ఫుల్గా నిద్ర వచ్చినట్టు అనిపించిందని మళ్ళీ ఆగి
కూల్ డ్రింక్ బ్రేక్ ఒకటి తీసుకున్నాం ఇప్పుడే జస్ట్. ఆఫ్టర్ 350 కిలోమీటర్స్ ఫ్యూయల్ రిజర్వ్లో అయితే పడిపోయింది. అంటే 70 వరకు వచ్చింది లిమిట్. నార్మల్గా 100కే రిజర్వ్లో పడుతుంది, బట్ 70 వరకు కూడా చూపించింది. ఇప్పుడు 70 తర్వాత రిజర్వ్లో పడింది. ఎక్కడన్నా ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి ఇప్పుడు. ఫుల్ చేసేసాను. సరిపోతుంది పట్టదు. మళ్ళీ 1610 పట్టింది. ట్రిప్ వన్ రీసెట్ చేద్దాం. కొంచెం బండి రిలాక్స్ చేసి మనం రిలాక్స్ అవుదాం. 370 సంథింగ్ వచ్చాము. ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ కొట్టాము. సో స్టార్ట్ అయితే అయ్యాం పెట్రోల్ కొట్టించుకొని. నెక్స్ట్ ఎక్కడన్నా ఫుడ్ స్టాప్. ఫస్ట్ థింగ్ ఆకలి చంపేస్తుంది. టైం 2 అయింది. 410 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. వెదర్ చల్లగా అయిపోయింది. బట్టి టైం వచ్చేసి అరౌండ్ 450 440 సంథింగ్. బెంగళూరు ఇక్కడ 312 అయితే ఉంది. ఫుడ్కి అయితే ఆగుతున్నాం హోటల్ నెల్లూరు గ్రాండ్గా బిల్ అయిపోతే చాలాడు. పార్కింగ్లో అయితే పెట్టాం బైక్స్. హెల్మెట్ ఇక్కడ వదిలేసి మంచిగా ఓన్లీ జాకెట్ ఇవి వేసుకొని నెల్లూరు గ్రాండ్ హోటల్ అయితే XUV 700 మందే అమ్మేశాను మొన్న 250 రూపాయలకి. సో పోయి ఫుడ్ వేద్దాం. షేక్ ఆడ కూర్చొని ఉన్నాడు, నేను ఏలాడిపోయి ఉన్నాను, ఫుల్గా ఏలాడిపోయి ఉన్నాను. జాకెట్ నేను నార్మల్ మీల్స్ అయితే చెప్పుకున్నాను. మీల్స్ అయితే తీసుకున్నాం. 2 మీల్స్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని నజరిగడ S25 అల్ట్రా ఏదో అయిపోయింది. సో ఆఫ్టర్ స్మాల్ 3 అవర్స్ లంచ్ బ్రేక్ ఆల్మోస్ట్ 6 అవుతుంది. 3కి ఆగాము. 5:40 అయితే అయింది. బాగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నాము. ఎండకి సెట్ అవ్వలేదు, సో ఆగిపోయాం. సో హోటల్ నెల్లూరు గ్రాండ్. ఇక్కడ నుంచి హైవే ఎక్కడం వల్ల సో తిరుపతి హైవే అయితే ఎక్కాము ఇప్పుడు. ఆ హైవే నుండి తిరుపతికి డైరెక్ట్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇటు నుంచి వస్తుంది యాక్చువల్గా లెఫ్ట్ నుంచి వస్తుంది, వేరే రూట్ నుంచి వస్తే. ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి తిరుపతి వచ్చేసి 68 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటుంది. శ్రీకాళహస్తి 30 సంథింగ్. సో మేబీ శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తాను. సో కాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది జస్ట్ లోపలికి. సో వెళ్ళి బయట నుండి దండం పెట్టుకొని వెళ్ళిపోతాను. సో కాళహస్తి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. నార్మల్గా బయట నుంచి దండం పెట్టుకొని అక్కడ దగ్గరికి వెళ్ళిపోదాం. మా హెల్మెట్ వైజర్ క్లీనర్లు ఇవి బేబీ వైప్స్, వెట్ టిష్యూస్ ఇవన్నీ మొత్తం మనకి కాస్ట్లీగా అనిపించినాయి. బేబీ వైప్స్ కొనుక్కున్నాం, వైజర్కే కదా అది. సో క్లీన్ చేస్తుందండి నచ్చమా. నాది క్లీనింగ్ అయిపోయింది. ఎంత మెరిసిపోతుందో జిగ్ అని. సో కాళహస్తిలో అయితే ఉన్నాము. దర్శనం అయితే చేసుకున్నాను లాస్ట్కి. ఇక హెడ్ అది వాష్ చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చేసాను. ఒక 20 మినిట్స్ పట్టింది అంతే. సో స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుండి, కాళహస్తి నుండి. టైమ్ ఈజ్ 9 o'clock. 7కి వచ్చినట్టు ఉన్నాం. ఆల్మోస్ట్ 2 అవర్స్. దర్శనం అయితే చేసేసుకున్నాను. ఇక అంత మంచిగా జరిగింది. 2 o'clock రీచ్ అవుతామని చూపిస్తుంది బెంగళూరు అయితే. సో చూద్దాం ఎప్పుడైతే వెళ్తామో. ఒకవేళ అంతగా వెళ్ళలేకపోతున్నాం అనిపిస్తే ఇంకా ఆగిపోతాం. ఇదే గోపురం.
ఓం నమ శివాయ. పైన శివపార్వతుల బొమ్మ ఉన్నాయి. సో అది మనకి ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుంది, కానీ ఇటు రాలేదు నేను. లేదంటే ఇటు నుంచి జూమ్ చేసి చూపించేటోడిని. సో బ్యాక్ టు ద హైవే. 4 hours 54 minutes 276 kilometers. చేస్తామో లేదో తెలియదు, బట్ అక్కడ డాబాలో హైవే చేంజ్ అయింది. ఇంకా ఆగిపోయాము. పక్కన బైక్స్ పార్క్ చేసి. సో ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అయితే పడింది, థర్డ్ది. 712 kilometers అయితే కంప్లీట్ అయింది. అది ఇంకా 120 లిమిట్ ఉంది. నా 0 అయితే లిమిట్ తగ్గిపోయిందట. సో రీఫిల్ అయితే చేపిస్తున్నాడు, నేను కూడా చేపించేస్తాను. ఇంకా 120 ఉంది కాబట్టి ఇంకా మనం వెళ్ళాల్సింది 154 ఉంది. సో 1366 అయితే పట్టింది ఈసారి. 12.36 లీటర్స్. ట్రిప్ 1 అయితే రీసెట్ చేసాం. 1300 అయితే పట్టింది. కొద్దిగా తక్కువ పట్టింది, 1600 పట్టలేదు. ఎందుకంటే మన లిమిట్ తక్కువ, లిమిట్ ఉన్నప్పుడు ఈసారి కొట్టించా కాబట్టి. సో ఇక్కడ నుంచి 154 kilometers ఫ్యూయల్ స్టాప్స్ అయితే అయిపోయినాయి, మనం పోవచ్చు. అప్పటి నుండి రోడ్డు పైన ఎవ్వలేడు. అంటే బైక్స్ ఏమి లేవు, అన్ని కార్లు లారీలు తప్ప. లారీలు మ్యాక్స్. ఇంకా 125 kilometers అయితే ఉంది. 244 రీచింగ్ టైం చూపిస్తుంది. 22 minutes. టైం వచ్చేసి 12:20 అయింది. సో కొడతా ఉన్నాం అలాగా. ఏంటంటే 18 hours కంప్లీట్ అయింది ఇప్పటికి మేము స్టార్ట్ చేసి. ఇంకా మేము వచ్చింది 750 kilometers. ఇంకా 150 వెళ్ళడానికి కూడా మాకు మొత్తం మీద 900 kilometers 850 kilometers కంప్లీట్ చేయడానికి 24 hours అయితే పడుతుంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాం, ఏ టైంకి వెళ్తామో చూద్దాం. మేము ఏంటంటే బ్రేక్స్ ఎక్కువ తీసుకున్నాం, దానివల్ల. ఎక్కువ కూడా కాదు, తీసుకున్న ప్రతిసారి ఎక్కువ టైము. సో దానివల్ల బోర్డ్స్ అన్ని కన్నడలో అయితే వస్తున్నాయి. సో వీ హ్యావ్ అఫీషియల్లీ ఎంటర్డ్ అవర్ 5th state ఆన్ బైక్. ఆల్రెడీ చెప్పాను మెయిన్ బైక్ మీద వచ్చినాయి కౌంట్ చెప్తానని. ఒడిషా 4th, సో ఇది 5th. నెక్స్ట్ తమిళనాడు, కేరళ 6th 7th స్టేట్ అవుతుంది. మేజర్గా ఫుల్ నిద్రమత్తులో ఉన్నాడు. ఆడి మత్తి నాకు అంటించేశాడు. ఎక్కడో బంక్ దగ్గర గంటలో కూర్చుని ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన బంకులో గడ్డి మీద కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. బెంగళూరు వెళ్దాం, అయిపోతే ఈ గడ్డిలో పడుకుందామని. సమ్వేర్ సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాము. ఎవడు 900 kilometers 24 hours రైడ్ అయితే చేయరు. క్రెడిట్ మాదే. ఎలా ఉన్నాడు చూడ, తాగబోతేలా ఎర్ర కళ్ళేసుకొని పదా. సో ఇప్పుడు పోయి ఏదో ఒక చోట రూమ్ తీసుకొని స్లీప్ వేసేద్దామని. మొత్తం నిన్ను కరెక్ట్గా ఈ టైంకి లేచాము. 24 hours నుంచి నిద్ర లేదు. ఇప్పుడే సార్ నిద్ర మత్తులో బండి కూడా పాడేసాడు. దమ్మని యూటర్న్ వేస్తానే, యూటర్న్ వేసేటప్పుడు దమ్మని బండి పాడేశాడు. ఇక నేను తీసుకున్నాను ఈ బండి. ఎక్కడన్నా రూమ్ ఎత్తుక్కొని తీసుకొని స్లీప్ వేసి లేచిన తర్వాత మా పని ఏంటని ఆలోచిస్తాము. నిద్ర అయితే బాగా వస్తుంది. ఇక్కడ నుంచి మైసూర్ అయితే మా హింసలు పడుతుందిరా బాబా. ఇక్కడ నుంచి మైసూర్ అయితే 160 ఉంది. సో వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయిపోయాం. అంటే మైసూర్ వరకు అని వెళ్తామని కాదు, ఎక్కడ వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇక్కడ స్టాప్ తీసుకోకుండా. ఎందుకంటే టైం వచ్చేసి 4 అయింది. మళ్ళీ మా ప్లాన్స్ చాలా ఉన్నాయి, అన్నీ ఫ్లాప్ అయిపోతే ఇక్కడ రెస్ట్ తీసుకున్నామంటే. అదేదో మైసూర్ పోయి తీసుకుందామని, ఇంకా అలా మైసూర్ అన్న చూసినట్టు ఉంటుందని.
ఒకటే దెబ్బలో మొత్తం బెంగళూరు రోడ్లన్నీ తిరిగేస్తున్నాను. ఈ రోడ్డు ఆ రోడ్డు ఆ రోడ్డు ఈ రోడ్డు అని అన్నీ తిరిగి మైసూర్ రోడ్డు ఎక్కి అప్పుడు ఏదన్నా రూమ్ చూసుకుని తీసుకుందాం అన్నాడు నజీరు. సో ఆ పని అయితే చేస్తాం.